వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిన్నవత కరోనా మహమ్మారి సృష్టించిన వినాశం నుంచి జనాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కోవిడ్-19 సృష్టించిన కల్లోలాన్ని మర్చిపోయి మళ్ళా యథా జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మంకీ వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. తొలి కేసు బయటపడిన కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ 12 దేశాలకు వ్యాప్తిచ్చింది. కరోనా వైరస్ తరహాలోనే మంకీ పాక్స్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏంటి ఈ మంకీ పాక్స్? ఈ వైరస్ ఎలా వచ్చింది? ఇది సోకితే ఏమవుతుంది? ఇవే అంశాలపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఇటీవల స్పెయిన్, బెల్జియంలో జరిగిన అసహజ లైంగిక రేవ్ పార్టీ కారణంగా ఈ మంకీ పాక్స్ సోకిందని WHO ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ డేవిడ్ హెమాన్ అనుమానం వ్యక్తం చేశారు. మంకీ పాక్స్ వైరస్ సోకడానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం కారణమని కొందరు కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఇది తప్పుడు ప్రచారమని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. This is a new infection in humans, and when a new infection enters human populations and begins to spread from person to person, there's reason to be concerned. But there's also reason to help others understand how this infection is really transmitted. Because if we can do our own risk assessment and understand if we're at risk, we can then begin to slow the spread and possibly stop it. This infection is caused by a virus that causes a sore on the arm or on the leg or sometimes even in the genital area. And that sore opens up and weeps and is moist, and inside the sore is the virus, which is transmitted to another person by close physical contact with that sore. So that if a person is in close contact, has a break in their skin, or has a mucous membrane that's in contact with this sore, the infection could transmit to that person. A way that it can be amplified in transmission. Because highly promiscuous groups or groups that are in close physical contact together have a greater chance of spreading the virus from one to another, and that causes an amplification of transmission. So what's important now is that everybody understand how this is transmitted and that they can prevent themselves from being transmitted if they avoid physical contact with people who may have those sores that are weeping out virus. 17వ శతాబ్దంలో ప్రపంచాన్ని గడగడలాడించిన మషూచి కుటుంబానికి చెందినదే ఈ మంకీ పాక్స్. ఈ వైరస్ తొలిసారి 1958లో బయటపడింది. కోతులు ఎక్కువగా ఉండే కాలనీలో ఈ వైరస్ బయటపడటంతో దీన్ని మంకీ పాక్స్ అని పిలుస్తున్నారు. అయితే కోతుల్లో బయటపడిన ఈ వైరస్ ఆనవాళ్లను 1970లో మనుషుల్లో తొలిసారిగా గుర్తించారు. మషూచి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఆఫ్రికాలోని కాంగోలో మొదటిసారిగా మంకీ పాక్స్ కేసుని గుర్తించారు. అప్పట్లో ఆఫ్రికా దేశాలైన లైబేరియా, నైజీరియా, సియారాలియోని లాంటి దేశాల్లోనూ మంకీ పాక్స్ కేసులు గుర్తించారు. తాజాగా ఇప్పుడు మరోసారి మంకీ పాక్స్ కేసులు ఎక్కువవుతున్నాయి. తక్కువ వ్యవధిలోనే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లోకి ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. మంకీ పాక్స్ గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడి ఇప్పుడే దుకాణాలు తెరుచుకుంటున్నాం. మనం జనజీవన స్రవంతి ఇప్పుడే మొదలైంది, కానీ వెంటనే మంకీ పాక్స్ అనేది వచ్చింది. అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి? అంటే ఇది కోతికే వస్తుందా, ఎవరికి రాదా? అలా కాదు. 1958లో ఫస్ట్ టైం ఒక మంకీ కాలనీలో ఇది వచ్చింది కాబట్టి దీని పేరు మంకీ పాక్స్ అని పెట్టుకున్నారు. ఇది హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్డే కాకుండా యానిమల్ టు హ్యూమన్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. అసలు ఫస్ట్ ఇప్పుడు మనం ఈ రీసెంట్గా May 18th అట్లా ఇది రికగ్నైజ్ అయినప్పుడు ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్గా బయటపడ్డది. అంటే ఇద్దరు పురుషుల మధ్య ఉన్న సెక్స్ సంబంధం వల్ల ఇది బయటపడ్డదని ఒక పరిశోధనలో కూడా తెలుస్తున్నది. అయితే ఇది ఏం చేస్తుంది మనల్ని, ఎన్ని రోజులు వస్తుంటుంది, ఎలా బయటపడుతుంది? సాధారణంగా ఇది వైరస్ కాబట్టి ఇది ఒక కొత్త రకమైన వైరస్ అంటే కాదు. 1958 నుంచి ఉంది ఇది. ఆ మధ్య స్మాల్ పాక్స్కి అందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నారు కాబట్టి ఇది పోయిందని అనుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ బయటపడ్డది. ఎలుకలు, ఉడతలు, పెంపుడు జంతువుల ద్వారా మంకీ పాక్స్ ఎక్కువగా వ్యాపిస్తుందని WHO తెలిపింది. జ్వరం, ఒళ్ళు నొప్పులు, శోషరస గ్రంథుల్లో వాపు, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం వీటి లక్షణంగా నిర్ధారించింది. ఈ వైరస్ సోకిన జంతువులు కరిచినప్పుడు ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని వివరించింది. ఇవి సోకిన వారు వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
అనుమానితుల రక్త నమూనాలను పూణేలోని ఎన్ఐవికి పంపిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి పాజిటివ్గా నిర్ధారణ జరిగితే 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలని ఆదేశించారు. చర్మంపై బుడగలు తొలగిపోయి పైపొర పూర్తిగా ఊడిపోయి కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స పొందాలని WHO తెలిపింది. These are separate incidents. There's one case with recent travel, as you mentioned, Helen, that came from Nigeria. And of course, there's contact tracing that's ongoing with that case. In addition to that, there is a family cluster with 2 confirmed cases and 1 probable case that was recently reported from the UK. Following that, the UK Health Security Agency reached out to a number of health clinics and in doing so identified an additional 4 lab-confirmed cases that were identified through sexual health services in some of the services across London and in Newcastle among men who have sex with men. And so what we're looking at here is a number of studies that are ongoing to better understand, number 1, the extent of circulation of monkeypox in London among communities with men who have sex with men, and making sure that testing is occurring, that isolation of men or people who are suspected of having monkeypox are isolated and that they receive the appropriate clinical care. And as Sose has mentioned, what we really need to understand is the basic epidemiology of monkeypox. This once again highlights the threat of viruses like this. This is an orthopox virus. This is one that is on our radar, of course, but we really need to better understand the extent of monkeypox in endemic countries like in DRC and in Nigeria, Central African Republic, and others to really understand how much is circulating and the risk that it poses for people who are living there, as well as the risk of exportation. ఒకరి నుంచి మరొకరికి మంకీపాక్స్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చిన వారితో పాటు వారిని కాంటాక్ట్ అయిన వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చునని అధికారులు తెలిపారు. ప్రపంచ దేశాలు 3rd వేవ్ నుంచి బయటపడ్డ తరుణంలో ఇప్పుడు చైనా తర్వాత ఉత్తర కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని కొంత ఆందోళన సృష్టిస్తుంది. కారణం ముఖ్యంగా ఒకప్పుడు 0 లెవెల్లో ఉన్న ఉత్తర కొరియాలో ఇప్పుడు దాదాపుగా లక్షల కేసెస్ నమోదవడాన్ని బట్టి చూస్తే అక్కడ ఎంత ఇగ్నోరెన్స్, నెగ్లిజెన్స్ ఉన్నది. బేసిక్గా మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ లాంటి యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పాటించకపోవడం, అంతేకాకుండా వాళ్ళు వ్యాక్సిన్ అన్నది వేసుకోకపోవడం వలన కూడా ఇప్పుడు వాళ్ళకి యొక్క ఒమిక్రాన్ వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. అందులో మనకు స్టెల్త్ వేరియంట్ లేకపోతే B45 అనే వేరియంట్స్ ఎక్కువగా అక్కడ వ్యాప్తి చెందటం వలన ఈరోజు నార్త్ కొరియా లాక్డౌన్లో పోయింది. సో ఇప్పటికైనా వాళ్ళు పక్క దేశాల్లో ఇచ్చే సహాయాన్ని అందుకుంటూ వ్యాక్సిన్ కానీ తీసుకోవాల్సిన కేర్ని పక్క దేశాలు రెడీగా ఉన్నా అందుకోవడానికి సుముఖంగా ఇంట్రెస్ట్ లేకుండా చూపెట్టడం వలన ఈ ఇన్ఫెక్షన్ రేటు అక్కడ నార్త్ కొరియాలో పెరిగిపోతూ ఉంది. యూరోప్, USA, సౌత్ ఆఫ్రికన్ దేశాలలో దాదాపుగా 21 దేశాలలో మంకీ పాక్స్ అనే ఒక వైరస్ వ్యాప్తి చెందడాన్ని కొంత భయాందోళన సృష్టిస్తుంది. ఇనిషియల్గా 1-2 దేశాల నుంచి వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇప్పుడు 21 దేశాలకు వ్యాప్తి చెందడాన్ని కొంత ప్రపంచం అంతా ఆందోళనగా ఉంది. కాబట్టి దీన్ని మంకీ పాక్స్ అన్నది ఆర్థోపాక్స్ ఫ్యామిలీకి సంబంధించిన డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏకి సంబంధించిన వైరస్. ఇది యూజువల్గా మనకు ఎలుకలు, మైస్ అండ్ స్క్వెరల్స్ నుంచి వ్యాప్తి చెందినట్టుగా మనకు సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ వైరస్, వెస్ట్ అండ్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా మనం చూసిన ధర్మిలా దీని గురించి ఇంపార్టెన్స్ అంతరించుకున్నది. ఎందుకంటే 21 దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. యూజువల్గా దీనికి ఆల్మోస్ట్ స్మాల్ పాక్స్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ దీనిలో కొంత వ్యత్యాసంగా ఉండేది మనకు ఎక్కువగా ఏమున్నదంటే ఇందులో వైరస్ యొక్క వ్యాప్తిని మనం దేశాలుగా మారటం వలన దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. మంకీపాక్స్ కి నిర్దిష్టమైన మందులేవీ లేవు. స్మాల్ పాక్స్ సోకినప్పుడు చేసే చికిత్సనే ప్రస్తుతం మంకీపాక్స్ కి చేస్తున్నారు. స్మాల్ పాక్స్ ఔషధాలు 85% ప్రభావాన్ని చూపుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వెంటనే ఐసోలేషన్కి వెళ్లాలని, కరోనా వైరస్ తరహాలో ఐసోలేషన్ ఉండాలని చెప్పగానే పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపారు.
అయితే అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుందని ఎన్సీడీసీ పేర్కొంది. మరణాల రేటు 1 నుంచి 10% మధ్య ఉండొచ్చునని అంచనా వేసింది. నెంబర్ 1, వైరస్ సోకిన వారికి ఫీవర్, ఒళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, అన్నిటికంటే కీలకమైనవి లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అనేది వస్తుంది. అంటే గడ్డల్లాగా వచ్చేస్తాయి లోపల. దానివల్ల మనం ఇమ్మీడియట్గా పసిగట్టచ్చు ఇది ఏదైనా మన మంకీ పాక్స్ అయ్యే అవకాశం ఉంటుందా అని. ఈ సిమ్టమ్స్ అన్ని ఎప్పటి వరకు ఉంటాయి? 5 రోజుల నుంచి ఆల్మోస్ట్ 20 రోజుల వరకు ఉండొచ్చు. సో ఈ సిమ్టమ్స్ ఏమిటా? సిమ్టమ్స్ హెడ్ఏక్, ఒళ్ళు నొప్పులు, జ్వరం, లింఫ్ నోడ్ స్వెల్లింగ్, ఇలాంటిది ఏదున్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా మంచిది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ప్రాణాంతకం అవుతుందా ఇది? యా, దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ లైఫ్ అని అంటున్నారు. కానీ ఆ డేటా ఇంతవరకు రాలేదు. ఎందుకంటే కేవలం 250 మెంబర్సే మొత్తం ప్రపంచంలో పాజిటివ్ వచ్చింది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉంటాం? నెంబర్ 1, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేకుండా, అంటే సిక్రీషన్స్, మన సలైవా, యూరినరీ సిక్రీషన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఎక్కడైనా తడి ఉంటే ముట్టుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా వైరల్ ట్రాన్స్మిషన్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ జాగ్రత్తనే మనం తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ సోకిన వారు 3 వారాల పాటు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పెంపుడు జంతువుల ద్వారా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందుతుందనే ఆందోళన వ్యక్తమవుతుండగా వైద్య నిపుణులు ఈ దిశగా మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మంకీ పాక్స్ అనే వ్యాధి ఎక్కువగా మనం కాంటాక్ట్ హిస్టరీ ద్వారా మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి కానీ హ్యూమన్స్ నుంచి కానీ కాంటాక్ట్, అంటే వాళ్ళ యొక్క చెమట ద్వారా కాంటాక్ట్ అవటం వల్ల మనకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ మన హ్యాండ్స్, అంటే యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ లాగా హ్యాండ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవడము, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ తోటి ఎప్పటికీ హ్యాండ్స్ శుభ్రంగా పెట్టుకోవడము, యానిమల్స్ నుంచి హ్యూమన్కి కాంటాక్ట్ హిస్టరీ ద్వారా హ్యూమన్స్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవ్వడం, అంటే చెమట ఆర్ ఎయిర్ డ్రాప్లెట్ వలన కూడా ఇది మనకు వ్యాప్తి చెందుతున్నట్టుగా హ్యూమన్ టు హ్యూమన్ తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా మనకు ఫీవరు, అంటే జ్వరం రావడము, తలనొప్పి రావడం, కండరాల నొప్పి రావడం, తొందరగా అలసిపోవడం, ఎగ్జాస్ట్ అవ్వడం, ఇలాంటివి మనం మేజర్గా సిమిలర్గా స్మాల్ పాక్స్ సిమ్టమ్స్ ఉన్నా కూడా మంకీ పాక్స్లో ఎక్కువగా మనము లింఫ్ నోడ్స్, ఏవైతే చిన్న చిన్న గడ్డలు మనకు లింఫ్ నోడ్స్ ఉంటాయి, సంకలో కానీ తల కింద కానీ కొన్ని చోట్లలో బాడీలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. అవి ఎక్కువగా పెరగడం, అంటే సైజు స్వెల్లింగ్ పెరగడం, దాన్ని మేము లింఫనోడిపతి అంటాం. కరోనా నుంచి విజయం సాధించిన చాలా యూరోప్ కానీ అమెరికా కానీ ఇతరతర దేశాలు ఎంతో కేర్ఫుల్గా ఉన్నామనే భావంతో చిన్న చిన్న వైరస్ని కేర్ చేయకుండా మళ్ళీ వారి యొక్క అజాగ్రత్త, అంటే ఎక్కడైతే ఈ కొత్త పెట్స్ని, మ్యామల్స్ని వాళ్ళ దేశాలకి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి గ్రాడ్యువల్గా 21 దేశాలకు వ్యాప్తి చెందడాన్ని కొంత ఇగ్నోరెన్స్ వలన ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినట్టుగా మనం భావించడం జరుగుతుంది. సో ఇప్పటికైనా యానిమల్స్ని, పెట్స్ని, మ్యామల్స్ని జాగ్రత్తగా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉన్న మ్యామల్స్ని కానీ పెట్స్ కానీ ఇమ్యునైజేషన్ చేసి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మంకీ పాక్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ వైరస్కి మశూచికి వాడే టీకాలు పనిచేస్తాయన్న దానిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. నెంబర్ 2, అతి కీలకమైనది ఏంటంటే సిమ్టమ్స్ వచ్చి కనుక ఇంట్లోనే కూర్చున్నట్టయితే ఇది పెట్టరేగే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇప్పటివరకు ఏ కేసెస్ లేదు. నాగ్పూర్లో ఒకటి మాత్రం సస్పెక్ట్ చేస్తున్నారు, అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వెరాలజీ ఇన్స్టిట్యూట్ పూణేకి కనుక శాంపిల్స్ పంపించినట్టయితే దానికి మన నిర్ధారణ అవుతుందని చెప్తున్నారు. డిలే అయినట్టయితే చర్మం మీద, అంటే బేసికల్గా ఎక్స్ట్రీమిటీస్ అంటాం, చేతులు కాళ్ళు మీద పొక్కులు రావడం, ర్యాషెస్ రావడం, ఇది వైరల్ లక్షణం. ఈ పొక్కుల్ని శాంపుల్స్ తీసి మనం పంపించినట్టయితే ఈ వైరస్, ప్రత్యేకంగా ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది అయితే అంటున్నామో అది ఉందా లేదా అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో మనకు బయటపడుతుంది. మొత్తానికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ఏరియాస్లో, పబ్లిక్ టాయిలెట్స్లో ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 45 దేశాలలో మంకీ పాక్స్ విస్తృతంగా వ్యాపిస్తోంది. భారత్లోనూ మంకీ పాక్స్ కలవర పెడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. దాంతో అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. మంకీ పాక్స్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఒంటిపై దద్దుర్లు,
చిన్న బొబ్బులు ఉన్నవారిని గుర్తించాలని అధికారులను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మంకీపాక్స్కి చికిత్స అందించేందుకు వీలుగా మందులను సిద్ధంగా ఉంచాలని, ట్రీట్మెంట్కి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. So we are working with a number of partners to pull together advancing our understanding on the epidemiology in terms of transmission and especially the use of antivirals, the use of vaccines to help prevent this. So, as you've heard the Director General talk about many times, COVID-19 is just one of the viruses, one of the diseases that WHO is looking at. Monkeypox, of course, is another. Ebola is another, and there are many others. Those we cannot afford to take our eye off the ball on. And so there are many people that are working on this. But at the present time, it's 7 cases, confirmed cases in the UK, with an additional 1 probable case. So there's a number of key actions that are underway in the UK as well as in countries across Africa. So we'll update you as more information becomes available. Just last point is to mention that we have reached out through our European regional office to raise awareness about monkeypox, looking at people with unexplained rash, particularly in communities of men who have sex with men, just to add monkeypox as a potential diagnosis to make sure that we have the right testing underway. So there's a lot that's ongoing in this space. మంకీ ఫాక్స్ అనే వ్యాధిని మనం నివారించాలంటే ఫస్ట్ కాంటాక్ట్ జాగ్రత్తగా ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్గా మనం యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ లాగానే హ్యాండ్స్ ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి, శానిటైజర్స్ తోటి హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. వేరే దేశాల నుంచి ఎప్పుడు యానిమల్స్ని కానీ పెట్స్ని కానీ ట్రాన్స్పోర్ట్ కానివద్దు, ఇంపోర్ట్ చేసుకోవద్దు. అంతేకాకుండా మన ఇళ్లల్లో ఉండే పెట్స్ని ప్రాపర్గా ఇమ్యునైజేషన్ చేసామా లేదన్నది చూసుకోవాలి. కొత్త ప్రదేశాల్లో యానిమల్స్ దగ్గరగా పోవడం కానీ యానిమల్స్ని టచ్ చేయడం కానీ చేయకూడదు. డెఫినెట్లీ వెటర్నరీ డాక్టర్స్ వీలైనంత వరకు అన్ని పెట్స్కి ఇమ్యునైజేషన్ చేసి, అంటే ఈవెన్ వీధులలో తిరిగే కుక్కలకు కూడా ఇమ్యునైజేషన్ చేసి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం ఈ యొక్క మంకీ ఫాక్స్ని స్ప్రెడ్ కాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఎక్కడైతే ఎండమిక్ ఉందో అక్కడ మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మన బాడీలో యాంటీబాడీస్ ఉంటే డెఫినెట్లీ ఈ మంకీ ఫాక్స్కి ప్రొటెక్షన్ అందుతుంది. మంకీ ఫాక్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మశూచికి వాడే టీకాలు మంకీ ఫాక్స్ వైరస్ని కట్టడి చేయడానికి పనిచేస్తాయా లేదా అనే దానిపైనే ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. కరోనా వైరస్లా ఇది ప్రపంచ దేశాలకు విస్తరించకముందే దీని విషయంలో అప్రమత్తత పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇక ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.